ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము నవంబర్ నెల 25వ తారీఖు 2025. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరీలరా, యెహోషువతో దేవుడు చేసిన వాగ్దానము మనకు కూడా వర్తిస్తుంది. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుమని మన దేవుడే మనతో ప్రమాణం చేస్తున్నారు. దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఉత్తమమైన ప్రణాళికలను కలిగి ఉన్నారు. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మానవ ప్రయత్నాలతో సాధ్యం కాని గొప్ప పనులను మనం చేయగలము. డాక్టర్లతో సాధ్యం కాని స్వస్థతను మనం పొందుకోగలము. పోరాడడం ద్వారా కాకుండా దేవుణ్ణి స్తుతించడం ద్వారా యెహోషువ మరియు అతని సైన్యం యెరికోను జయించారు. కాబట్టి దృఢంగా మరియు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా దానిని నెరవేరుస్తారు. ఇంతకుముందు మీరు చేయలేని పనులన్నీ ఆయన ద్వారా, ఆయనతో మీరు చేయగలరు. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, అవును ప్రభువా, మేము ఎదుర్కొనే ప్రయాణంలో అనేక అడ్డంకులు, ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు, రోగాలు వస్తున్నాయి. మానవ శక్తితో మేము వాటిని జయించలేము. కానీ యెహోషువ అతని సైన్యం జరిగించినట్టుగా మిమ్మల్ని స్తుతించడం ద్వారా, మీ మీద ఆధారపడడం ద్వారా వీటన్నిటినీ ఎదుర్కోగలమని నమ్మి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మాకు నిరంతరము విజయం కలగజేసి మా జీవితాల ద్వారా మీరే మహిమ పొందమని యేసుప్రభు నామములో ప్రార్థించి పొందియున్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిరునవ్వు నవ్వు యేసు నామములో నీవు గొప్ప కార్యములు చేయగలవు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.